జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. పద 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 పద. రేయ్ ఇట్రండ్రా. పైన మనం చూసొస్తామంటే. రేయ్ రండి. రేయ్ నేనెవరినిరా? ఒరే ఆంటీ కూడా మెమరీ లాస్ వచ్చేసింది. నా మీద జోకులు వేస్తే చంపేస్తాను. ఆంటీ పైన మను ఒక్కడే ఉన్నాడు కదా అందుకని. వాడి గదిలో వాడుంటాడు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకు ఏదైనా ఫంక్షన్ గాని చేస్తారా? ఫంక్షన్ కాదురా, గెస్ట్ కమింగ్, ఆంటీ టాకింగ్. ఎవరా గెస్ట్ అంకుల్? మను ప్రేమించిన అమ్మాయి. ఒరే సింధునా? ఒరే పిచ్చోడా, సింధు మనకు తెలియకుండా ఎందుకు వస్తుంది? అయితే ఇంకెవరై ఉంటారా? కొంపదీసి ఉషా ఫోన్ చేసిందా? ఒకవేళ ఫోన్ చేస్తుంటే మనం బుక్ అయిపోతాం రా. ఏదో ఒకటి జరుగుతుంది, ఎవరు వస్తే వాళ్ళు రానిలేరా. హలో షీలా. షీలా 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 షీలారా షీలా. షీలానా మనును ప్రేమించింది? కన్ఫర్మ్ ఇంట్లో వాళ్ళకి మైండ్ దొబ్బింది. ఏదో తేడా కొడుతోంది. షీలా కాదా? డౌటే లేదురా. షీలా, ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకేంటి గాని మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదు షీలా, మనుకి మెమరీ లాస్ వచ్చింది. స్పీకర్ ఆన్ చేయి, నేను కూడా మాట్లాడతాను. షీలా, నేను అంకుల్ని మాట్లాడుతున్నాను. అదే మను వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. మగాడికి పోయిన మెమరీ రావాలి అంటే తల్లి వల్ల గాని ప్రియురాలి వల్ల గాని వస్తుందని డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మనుకి నువ్వు గతం గుర్తు చేయాలి. అతనితో గడిపిన సాయంత్రాలు, వాటి జ్ఞాపకాలు గుర్తు చేయాలి. అప్పుడు మను మామూలు మనిషి అవుతాడు. చూసారా, మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఇందులో నాకేంటి? అదే ప్రశ్న. వాడు నీ లవర్ కదా? ఆంటీ, మీరు మనుని చివర్లో నాకిచ్చి పెళ్లి చేశారన్న నమ్మకం నాకు లేదు. ఆ ఉష ఊళ్ళోకి రాగానే మళ్ళీ మీరు మాట మార్చేస్తారు. నేను చెప్పానా ఇదంతా ఈజీగా కుదిరే మ్యాటర్ కాదని? ఒరే బెట్రాజు, నువ్వు నోర్మి. ఆంటీ, మీరు చెప్పినట్టు చేయాలంటే. సరే నాకేంటి అంటే, అమ్మ షీలా, మీ ఆంటీ మనుతో నీ పెళ్లి చేస్తుంది, నేను గ్యారంటీ. అంకుల్, గ్యారంటీ ఇవ్వడానికి ఇది సీలింగ్ ఫ్యాను కాదు, టీవీ కాదు, వైఫ్. ఓకే, మీరు చెప్పినట్లు మనుకి లవర్గా ఉంటాను. తను మర్చిపోయింది గుర్తు చేస్తాను. ఎంత ఇస్తారో చెప్పండి. షీలా! లక్ష్మి నువ్వు ఆగు. షీలా, నీ సాయం మాకేం అక్కర్లేదు. మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వచ్చావంటే చంపేస్తాను. పెట్టే ఫోను. ఒరే రావు, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. మను అలాగే ఉండిపోయినా పర్వాలేదు, కానీ ఆ పిల్ల మొహం మాత్రం మళ్ళీ చూడకూడదు. డాక్టర్ గారు, నేను మను తల్లిని మాట్లాడుతున్నాను. ఓ అర్జెంట్ మ్యాటర్ లో మీ సలహా కావాలి. ఇంట్లో ఇంకెవరికైనా మెమరీ లాస్ జరిగిందా? నాకు తెలిసి అది అంటువ్యాధి కాదే. అది కాదు డాక్టర్ గారు. మ్యాటర్ ఏంటంటే, మను ప్రేమించిన అమ్మాయి మెమరీ లాస్ మనుని చూసి తనకు కూడా మెమరీ లాస్ ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది, అంతే కదా? అంతే. అలా అయితే ఒక పని చేయండి. కృష్ణనగర్, ఇందిరానగర్ లో బోర్డంత మంది లేడీ ఆర్టిస్ట్ ఉన్నారు. ఎవరో ఒకడిని సెలెక్ట్ చేసి మనుకి చూపించి నువ్వు ప్రేమించింది ఇదే అమ్మాయి అని చెప్పండి. అలా చేయొచ్చంటారా? అలాగే చేయాలి. ఈసారి వచ్చినప్పుడు 2000 ఎక్స్ట్రా పే చేయండి. దేనికి? ఫోన్ కన్సల్టెన్సీ. నేను ఏ పని ఫ్రీగా చేయను. ఏమన్నాడే డాక్టర్ గారు? ఎవరైనా ఆర్టిస్ట్ ని మను లవర్ గా యాక్ట్ చేయడానికి రమ్మంటున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాలు ఎవరికి కావాలి? డాక్టర్ గారు చెప్పారు, చెయ్యి. అత్తయ్య గారు, డాక్టర్ చెప్పిన ఐడియా బాగానే ఉంది, కానివ్వండి. పర్వాలేదంటావా? ఆ వచ్చిన ఆవిడ మీ అత్తగారి కంటే ఎక్కువగా నటిస్తే? అదిగో మళ్ళీ జోక్ చేస్తున్నారు. డోంట్ టాక్ రూబిష్. రూబిష్ కాదే, రబిష్ రబిష్. అయ్యో, ఇంగ్లీష్ రన్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. ఆర్ తర్వాత యూ ఉంటే రూ అవుతుంది, రావదు. నేర్చుకోండి. నీ బొందుంటుంది. నీ ఇంగ్లీష్ తర్వాత ముందు మనుగాడు విషయం ఏమిటో చెప్పు. ఓకే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఓకే. ఒక అందమైన లేడీ ఆర్టిస్ట్ ని మను లవర్ గా ప్రవేశపెడదాం. ఆంటీ, ఎందుకలా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చా? కాదు కాదు, మెమరీ లాస్.
ఏంటి సమస్య? మను మళ్ళీ బట్టలు తట్టుకోలేదే. ఏమన్నావ్? డాక్టర్ మేల్కోటే చెప్పినట్టు మనోకు అర్జెంట్ గా ఓ ప్రియురాలు కావాలి, పెయిడ్ ఆర్టిస్ట్. అదే తప్పని రేపటికల్లా అరేంజ్ చేసేస్తా. అంత ఈజీనా? చాలా ఈజీ. లోకంలో పనిలేని అమ్మాయిలు అంటే జాబ్లెస్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అంతేకాదు మను అంటే పడి చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. రేపటికల్లా ఒకరు ఫిక్స్ చేయండి. కానీ ఆ అమ్మాయి మనుకి నయం కాగానే మనం తనకిచ్చి పెళ్లి చేయమని అడగకూడదు. ఓ ఏమో అనుకున్నాను కానీ మీకు సేఫ్టీ థింకింగ్ చాలా ఎక్కువ ఆంటీ. నేను మీ అందరిలాగా కాదు, పుట్టుకతోటే తెలివైన దాన్ని. బర్తింగ్ క్లవర్. అంటే ఏమన్నారు? బై బర్త్ క్లెవర్ అంటున్నారు. కానీ శ్రావణి, ఆ ముసలిదాన్ని మీ మామగారిని మేనేజ్ చేయాలి. ఆ పని నాకు వదిలేయండి. ఆర్సి వెళ్ళి మను ప్రియురాల్ని తీసుకొచ్చేయ్. వదినా, అయితే మను ప్రేమించిన సింధుని తీసుకొచ్చేస్తా. ఏంటి నో ఇయర్ బైటింగ్? అత్తయ్య గారు చెవులు కొరుకోవద్దు, కావలసిన గోర్లు కొరుక్కోండి అని చెప్తున్నారు కదా అత్తయ్య. మను 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 హాయ్ మామ్. హాయ్ డాడ్. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. మను, ఆ అమ్మాయి ఎవరు అని అడగలేదేంటి? ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావట్లేదు. అయితే ఎక్కడ చూసావో గుర్తు తెచ్చుకో. అత్తయ్య, అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు మీరు మనుని తొందరపెట్టకండి. మను, నా పేరు సింధు. ఈ పేరు కూడా ఎక్కడో విన్నాను. మను, నీ మెమరీ లాస్కి ట్రీట్మెంట్ చేయడానికి, నీ పాత జ్ఞాపకాలు రప్పించడానికి ఈ అమ్మాయిని పిలిపించాంరా. మను, కాఫీ. మను, కాఫీ తీసుకో. అమ్మయ్యా, ఓ టెన్షన్ పోయింది. మను అమ్మాయిని యాక్సెప్ట్ చేశాడు. అవునండి, హీఈస్ గ్రోయింగ్. గ్రోయింగ్ అయ్యి చాలా కాలం అయింది. ఇక లివింగే. ఓ హలో, అలాగా? అవునా? సరే సరే సరే, ఓకే. ఓసై పింకీ, నువ్వు 4 రోజుల నుంచి హోంవర్క్ చేయలేదంట. మీ టీచర్ ఫోన్. ఏం చేయను మమ్మీ, స్కూల్లో గుర్తుంటుంది, ఇంటికి రాగానే మర్చిపోతాను. మెమరీ లాస్. అచ్చం మీ బాబాయ్ లాగానే కదా? అవును తాతయ్య. చూసారా మను ఎంత హాయిగా నవ్వాడో. మను త్వరగా రికవరీ కావాలంటే మనుని ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి. దానికేం భాగ్యం, ఈ ఇంట్లో కామెడీకి ఏం తక్కువ లేదు. మరే మా అత్తయ్య గారు ఉన్నని నాళ్ళు జోకులకేం తక్కువ లేదు. ఐ నాట్ జోకర్. పోసి పిచ్చి మొహమా, జోకర్ ప్యాకెట్లో ఉంటాడే. జోకులేసేవాడిని కమేడియన్ అంటారు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు టచ్ లో ఉండు, ఇంగ్లీష్ నేర్పుతా. సరే గాని మనం అందరూ ఈ గదిలో ఎందుకు? వాడు స్నానం చేసి రెడీ అవుతాడు. పదని మనం పోదాం. సరే. కాసేపు ఉండొచ్చు కదా. వాడు ఉండమంటున్నాడు కదా, ఉండు. బట్ ఓపెన్ ద తలుపు. తలుపు వేసుకోవద్దు అంటుందమ్మా. ఓ అలాగే అలాగే ఆంటీ. కాదావే.
నేనేంటి గోడనా? అంతకంటే ఎక్కువ. నువ్వు లవర్వి. గోడని ఒక రకంగానే వాడగలం, కానీ లవర్ని రకరకాలుగా వాడొచ్చు. అవునా? మ్మ్. ఏది వాడుకో చూద్దాం. ఏ టేబుల్, డోంట్ మూవ్. గుట్టు జారి తుళ్ళింతవుతుంది